అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఏ విషయమైనా, ఏ సమాచారమైనా, ఏ పథకానికి సంబంధించైనా మన ఛానల్‌లో ఎప్పటికప్పుడు వితిన్ ద మినిట్స్ ఇన్ఫర్మేషన్ మీకు వెంటనే చేరాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నేను వెంటనే అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు చేరుతుంది. వాహనమిత్ర లబ్ధిదారుల జాబితా ఆల్రెడీ సచివాలయాలకి చేరుకుందని మీకు ముందుగానే నేను ముందు వీడియోలో తెలియచేశాను. అయితే ఇప్పుడు వారందరి పేర్లు కూడా ఈకేవైసీ కోసం వచ్చాయి. సో మీరు అందుబాటులో ఉన్నట్లయితే వెంటనే మీ సచివాలయానికి వెళ్ళి తంబు లేదా మీరు ఒకవేళ దగ్గరలో లేకపోతే ఓటీపీ ద్వారా అయినా సరే ఈకేవైసీ చేసుకోవచ్చు. మీరు ఈ ప్రాసెస్ చేస్తేనే మీకు అన్ని అర్హతలు ఉండి అప్లై చేసుకున్న ముందు జాబితాలో మీ పేరు వచ్చినా ఈకేవైసీ చేసిన తర్వాత మాత్రమే మీకు అమౌంట్ అకౌంట్లో పడటానికి అవకాశం ఉంటుంది. వాహనమిత్ర సంబంధించి లబ్ధిదారులకి చాలా సందేహాలు ఉన్నాయండి. ఒకవేళ మనం వాహనాన్ని వేరొకరికి అమ్మేస్తే పరిస్థితి ఏంటి? కొత్తగా అప్లై చేయాలా లేకపోతే పాతదే కొనసాగుతుందా? అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ కానీ లేకపోతే వాహనం యొక్క ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోతే ఏంటి పరిస్థితి? లేదా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి రైస్ వ్యాన్ డ్రైవర్లకు ఈ పథకం వర్తిస్తుందా లేదా? అలాగే వాహనదారుడు చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? ఇటువంటి మరెన్నో సందేహాలకు ఇప్పుడు వచ్చే తరువాతి వీడియోలో ప్రతిదానికి వివరంగా మీకు నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.